హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి కాశీరత్నం ఎంత బాగా వచ్చిందో. అయితే కింద గేట్ కూడా చాలా వచ్చింది ఫ్రెండ్స్. కాశీరత్నం అయితే గేట్ మొత్తం మూసుకుపోయిందనమాట. అయితే అది తీసేసాను. ఇక పైన కుండీలో వచ్చింది. ఎంత బాగా వచ్చాయి చూడండి ఫ్లవర్స్. అయితే ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే ఫ్రెండ్స్, మనం 2-3 గోంగూర మొక్కలు పెట్టుకున్నాం అనమాట. ఇదిగోండి ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇప్పుడు గోంగూరని తెంపడానికని వచ్చాను. హార్వెస్ట్ చేద్దాం గోంగూర. ఇప్పటికైతే ఇంకా దీనికి ఏం చీడపీడలు అయితే రాలేదు ఫ్రెండ్స్, బాగా వచ్చింది. గోంగూరలో మనకు కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఇంకా విటమిన్ ఏ, బి, సి ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా బీటా కెరోటిన్ ఉంటుంది. రెబిఫ్లోమ్ అంటారు. మనకి నోట్లో పొక్కులు అలాంటివి వస్తాయి కదా, పొక్కులు, వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట. గోంగూర వారంలో 2 సార్లు తినొచ్చు ఫ్రెండ్స్. చాలా మంచిది హెల్త్కి. మనం ఇలా ఇదైతే నేను కొమ్మలు పెట్టాను. మార్కెట్లో గోంగూర తెస్తాం కదా, ఆ కొమ్మలు పెట్టాను. 3 మొక్కలు పెట్టాను. ఆ 3 కూడా వచ్చాయన్నమాట. సో ఇలా మనకు పనికొస్తుంది. యాక్చువల్గా ఇంత మార్నింగే వీడియో తీయడానికి కారణం ఏంటంటే కూరగాయలు ఏం లేవన్నమాట. సో గోంగూర తీసుకెళ్ళి కర్రీ చేస్తాను, గోంగూర శనగపప్పు. అందుకని ఇలా తెంపుతున్నాను అన్నమాట. ఇదిగోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా వచ్చేసింది. తెంపేసాను ఫ్రెష్గా. దీంట్లో ఇప్పుడు శనగపప్పు వేసేసి వండితే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కొన్ని మొక్కలనైనా పెట్టండి ఫ్రెండ్స్. తోటకూర కూడా ఉంది. నెక్స్ట్ తోటకూర హార్వెస్ట్ చేద్దాం. అక్కడ ఇంకొక ప్లాంట్ ఉంది, అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. గాలి బాగా వస్తుంది మార్నింగ్ కదా. ఇదిగోండి, ఇక్కడ ఒక ప్లాంట్ ఉందన్నమాట. దీనికి కొంచెం హార్వెస్ట్ చేశాను. ఇది కూడా చేద్దాం. నిన్న నైట్ కూడా కొంచెం తీసుకొని వెళ్ళాను ఫ్రెండ్స్. పప్పు చేశాను అనమాట. అప్పుడు కొన్ని ఆకులు తీసుకొని వెళ్ళాను అనమాట, పప్పులో వేసాను. సో ఇలా మనం ఎప్పటికప్పుడు రెడీగా వండుకోవడానికి ఉంటుందన్నమాట. మన గార్డెన్లో పెంచుకుంటే కుదిరితే ఆకుకూరల వరకైనా పెంచండి ఫ్రెండ్స్. అంతకుముందు నేను రెడ్ తోటకూర హార్వెస్ట్ చేశాను కదా, చూడండి మళ్ళీ వస్తుంది. ఇది మళ్ళీ రేపు చేద్దాం హార్వెస్ట్, ఈవినింగ్ రేపు. చూడండి ఇది కూడా ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ ఆకులు పెద్దగా వచ్చాయి, కానీ అంటే సీడ్స్ ఫామ్ అవ్వలేదు ఇంకా. ఇదిగోండి, ఇక్కడ కూడా మళ్ళీ వచ్చేసింది. ఇది చెట్టు చిక్కుడు అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది చెట్టు చిక్కుడు. ఇక్కడ ఒక కాకర మొక్క వచ్చింది మనకి. సో దీనికి ఇలా సపోర్ట్ ఇచ్చాను. అయితే మనకి ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ కూడా రెడీ అవుతున్నాయి. ఒకటైతే అయ్యింది. ఇది ఇంకా కావాలి అంటే రేపు అలా పడుతుండొచ్చు. అది మొత్తం కలర్ చేంజ్ అవ్వడానికి. ఇలా పండించుకుంటుంటే హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.